ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే కూడా పోస్ట్ ఆఫీస్లో పథకాలు ఎక్కువ వడ్డీలు ఇస్తున్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. వాటిలో ముఖ్యమైనది బాల్ జీవన్ బీమా యోజన పథకం. ఈ పథకంలో కేవలం రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు. మెచ్యూరిటీ సమయంలో కనీస హామీ మొత్తంలో రూ. 1,00,000 రాబడి పొందుతారు. అదే మీరు ఒక రోజుకు రూ. 18 పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో 3,00,000 పొందొచ్చు. పొదుపు చేసే వారి స్తోమతను బట్టి రోజుకు రూ. 6 లేదా రూ. 18 వరకు ఉంటుంది. సో ఉదాహరణకు ఇద్దరు పిల్లలకు 5 ఏళ్ల నుంచి ప్రతిరోజు రూ. 36 అంటే ఒక్కొక్కరికి రూ. 18 పొదుపు చేశారని అనుకుందాం. అంటే ప్రతి నెల 1,080 పొదుపు అవుతుంది. అదే సంవత్సరానికి రూ. 12,960 అవుతుంది. ఒకవేళ మీరు 15 ఏళ్లకు మెచ్యూరిటీ పీరియడ్ పెట్టుకున్నట్లయితే రూ. 1,94,400 అవుతుంది. కానీ మీకు వచ్చేది అక్షరాల 3,00,000. సో ఈ పథకం పిల్లల పేర్ల మీద మాత్రమే పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇందుకు పిల్లల వయసు 5 నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. తల్లిదండ్రుల వయసు కూడా ఈ స్కీమ్ పెట్టుబడికి పరిగణలోకి తీసుకుంటారు. తల్లిదండ్రుల వయసు 45 ఏళ్లకు మించకూడదు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఈ స్కీమ్ వర్తించదు. కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇద్దరు పిల్లల మీద రోజుకు రూ. 36 పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఇద్దరు పిల్లలకు కలిపి మొత్తం 6,00,000 వరకు పొందవచ్చు. ఈ పథకంలో చేరేందుకు మీరు మీ ఇంటికి సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులను సంప్రదించండి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. మీరు అర్హులుగా ఉంటే అక్కడే ఈ స్కీమ్లో చేరవచ్చు. దరఖాస్తుదారుడు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్ను సమర్పించి వెంటనే అకౌంట్ను ఓపెన్ చేసుకోండి.